తీసుకుంటాను లేవే. పర్వాలేదమ్మా, నేను తీసుకెళ్తాను. ఒరే అజయ్, ఇది నీకు చాలా మంచి అవకాశం. మా డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ అక్కడికి వస్తున్నారు. వాళ్లే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఉన్నారు. నువ్వు బాగా ఆడి వాళ్ళ దృష్టిలో పడాలి. నా పై ఆఫీసర్ అవుతావని మీ అమ్మ మాట వరుసకన్న మాటని నువ్వు నిజం చెయ్యాలి. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఈ డబ్బుంచు. క్యాష్ డ్రా చేసింది మా కోసం కదా. మళ్ళీ బ్యాంక్ వెళ్ళారా? లోపలికి రండి, మీ సంగతి చెప్తాను. నువ్వెళ్ళు బాబు, ఇందులో సున్నుండలున్నాయి, అప్పుడప్పుడు తిను. సున్నుండలొద్దు ఏమొద్దు, అసలే 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు. అది కాదురా, లక్ష్మీ స్వగృహ ఫుడ్స్ నుంచి తెప్పించాను. వాడు వద్దంటుంటే ఎందుకే నాకి? మీరుండండి, ఇది వీడికి. చూడు, ఈ సున్నుండలా? మరి చెప్పవేంటి? ఇవంటే నాకు చాలా ఇష్టం. మరి టైం అయింది, బయలుదేరినా? ఆల్ ది బెస్ట్ రా. అరే లడ్డు, నా సూట్ కేసు. చాలా సేఫ్ బాబు, మేము ఉన్నాం కదా మోటానికి. అందరు దిగిపోయారుగా, పదండి. ఆ కుమార్ గడ్ ఏడ్రా? వాడు ఇంక రాడేమోరా, ఈ జర్నీలో అమ్మాయిని సెటప్ చేసాడులే. అదిగో వస్తున్నాడు రా. ఏమైందిరా, ఓకేనా? ఒరే అజయ్, సూపర్ ఫిగర్ రా. పడిపోయిందా? ఇదిగో అడ్రస్, ఇక చూడు. సరే, ఛాన్స్ కొట్టారా. బాబు, ఇది కర్నూలు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పదండి బాయ్స్, పదండి పదండి. అమ్మా నాది. చెప్పాను కదా, ఇది కర్నూలు అని. ఇదంతా మామూలే. పదండి పదండి పదండి.
ఏంటి తిప్పరా తిప్పో అదే అర్రా సిగ్గా అవతల చూస్తే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఎలా చదవడో నాకు అర్థం కావట్లేదు. అవునే చంద్రలేఖ వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఏంటో అలాగే పేపర్లో ప్రింట్ చేయాలి. లేకపోతే స్వప్నమ్మా స్వప్నమ్మా ఇంటికి పదమ్మా, ఏంటి ఏమైంది? త్వరగా పదమ్మా. నాన్నకి ఏమైనా? మీ అన్నయ్యను ఓబుల్ రెడ్డి చంపేశాడు. నాయనా సురేష్ కబురు పెట్టారా? వాడంటే చాలా అభిమానం. 10వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నారు. బాబు అంత శాస్త్ర ప్రకారం జరగాలి. సాకలతను వచ్చాడా? వచ్చాడయ్యా. తొందరగా కానీ ఉండయా. అడుగు నీ తమ్ముడు వచ్చాడు రా, లేవరా లేరా. నీ తమ్ముడు చెల్లెలు నీకంటే పెద్ద చదువులు చదవాలన్నావు. అడుగు చూడరా, నీ ఇంజనీర్ తమ్ముడు వచ్చాడు, లేవరా లేరా. చూసుకోరా అన్నయ్యని చూసుకోరా. రేయ్, నీ అన్న చేత్తో తల కొరి పెట్టించుకోవాల్సిన వాడిని నేనే పెట్టాల్సిన రాత రాశాడు రా దేవుడు. కొట్టు కొట్రా. అరే కొట్టమంటా అంటే ఇదిరా మర్మక్కళ్ళంటే. నీ అబ్బా నరం మీద పొడిస్తే నైజాం దాకినిపించేటట్టు అర్సాలరా నీ అబ్బా. ఫూ. ఏమరా సినిమామరిదే అదే తప్ప కళ్ళేంది? కర్నూలు మిరపకాయ మార్కెట్లో ఎర్రెర్రగుండాయి. అన్న చావికి ఏడ్చినావా లేకుంటే నా మీద రోసినావా? నీ బాధ నాకు అర్థమైతాందిలే. రేయ్ బామర్దికి మజ్జిగ తీసుకురా, నిమ్మకాయ కూడా పిండు. సెలవు చేస్తుంది. నేనేం చేసినాను రా? నేను రాజ్యం అడగలే, రాసలు అడగలే. రా పెద్ద బామర్ది అన్నా. 10 మందిలో ఫూ అన్నాడు. నీ అబ్బా నేనేమన్నా సీమ పందికి పుట్టినాడినా? సీమ పౌరుషానికి పుట్టినాడిని. ఎంటాడి చంపేసిన రా మజ్జిగ తాగదు కానీ.
అది దా దా శబాష్. అమ్మా ఇటు పోదాం రావే. ఏందిరా ఇది? ఉల్లిగడ్డ సైజు ఉంది. అర చేత్తో పట్టుకుంటే ఆళ్లగడ్డ సైతం పిప్పైపోవాలా. ఏరా అంత అమ్మ చెప్పాలా? లావుగా కట్టండి. నువ్వు పదవే అమ్మా. దండాలమ్మా. నమస్కారం అమ్మా. రేపులే బయలుదేరండి. రావే నువ్వు రా. రే కానివ్వండి రా త్వరగా. మరి నువ్వు రావే నువ్వు రా. ఎక్కండి అందరూ. నమస్కారం. నమస్కారం కూర్చోండి. రే రా. పెద్ద బామర్ది ఇది నీకు. చిన్న బామర్ది ఇది నీకు. నన్ను క్షమించండి. మావయ్య స్వప్న ఎక్కడ? కూసో కూసో దశరథ రామరెడ్డి కూసో. కారులో బాంబు పెట్టి 20 మందిని చంపిన. మన పగాళ్ళు బస్సు ఎక్కారని తెలిసి మొత్తం బస్సు తగలబెట్టిన. ఇక భూమి తగాదాలు, ఆస్తి గొడవలు, ఎలక్షన్ అప్పుడు ఇలా 30-40 కేసులు మన మీద పడున్నాయిలే. కానీ ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. మనకెదురు తిరిగే దమ్మెవడుకుంది? మన మగతనం గురించి వినే ఉంటావు. మోజు పడితే బిడ్డ తల్లిని మొగుడుపోయిన ఆడదాన్ని కూడా వదల్లే. ఈ ఏరియాలో కూడా ఇంచుమించు నచ్చిన ఆడోళ్ళందరిని టచ్ చేసిన. కానీ నీ ఒక్కదాని మీద మాత్రం చేసినానా? వెయ్యలే. ఎందుకని? ఐ లవ్ యూ. నువ్వెప్పుడు సమర్థాడతావని కాపుగాసిన. నువ్వు నా కళల్లోకి వస్తావు, ఏడ్పిస్తావు, నవ్విస్తావు. నువ్వు నా రాణివి. నాకు, నా ఇంటికి, నా కోటకి రారాణివి. మన పెండ్లికి ఎవడడ్డొచ్చినా ప్రాణాలతో బయటపడ్డు. రే బిడ్డ, అది చిన్న పిల్లరా, సిగ్గుపడతా ఉంది. పెద్దదాన్ని నేను వచ్చినాగా నేను మాట్లాడుతూ ఉండు. చూడు దశరథ రామరెడ్డి, బాధను దిగమింగాల. నువ్వు ఎంత ఏడ్చినా పోయి నీ కొడుకులు తిరిగొస్తారా? నా కొడుకు నీ కూతుర్ని లవ్వాడానన్నాడు, పెళ్ళాడతానన్నాడు. కులాలు కలిసినాయి కదా అని సరే అంటిని. నీకు మా చెల్లెలకి 15 ఏళ్ళు తేడా ఉంది, ఎట్టా చేయమంటావని నీ కొడుకు గాడిద కొడుకులు నా కొడుకును అడగొచ్చా? ఏ నా పెనుడికి నాకు 15 ఏళ్ళు తేడా లేదా? పుట్టలేదా బిడ్డలు? కనలేదా నేను? చూడు, కీడు జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరగాలి అంటారు. పెండ్లైతే ఈ ఇంటికి అల్లుడు కొడుకు నా కొడుకే అవుతాడు. లగ్నపత్రికలు రాయించుకుందాం. బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి. రే నువ్వు రారా బిడ్డ. వెళ్ళొస్తానే. ఐ లవ్ యూ. నేను ఓబుల్ రెడ్డిని పెళ్లి చేసుకుంటాను నాన్న. స్వప్న, నాకు అడ్డు చెప్పొద్దు. ఇప్పుడన్నా నన్ను పని చేయనివ్వండి. ముందే ఈ పని చేస్తుంటే అన్నయ్యలకి చావు తప్పేది. 2 కొడుకుల్ని పోగొట్టుకున్న మాకు ఇదొక శుభవార్తను చెప్తున్నావమ్మా. నాన్న, జీవితంలో మీరు ఎన్నిసార్లు రాజీ పడలేదు. చదువుకుందాం అనుకున్న పెద్దన్నయ్యను
మా కోసం చదువు మానిపించలేదా? పిల్లల దగ్గరే ఉండాలని అమ్మ ఉద్యోగం మానేసి మా కోసం వచ్చేలేదా? ఇవన్నీ ఇష్టం లేకుండా చేసినవేగా. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పేంటి? భయం నుంచి, బాధ నుంచి మీరు బయటపడాలంటే ఇంతకంటే మార్గం లేదు నాన్న. దానికంటే మన ముగ్గురం కట్టుకుని చావడం నయమమ్మా. అమ్మా, చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుడి చేతిలో నేను పెట్టలేను. నిజంగా మా సంతోషమే నువ్వు కోరుకుంటే నేను చెప్పినట్టు చేయమ్మా. ఇదిగో ఈ డబ్బు నీ పెళ్లి కోసం నా PF నుంచి డ్రా చేశాను. నీ సర్టిఫికెట్స్ కూడా తెప్పించాను. ఇవి తీసుకుని మాకు దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? ఇదిగో చూడు, అమెరికా నుంచి నీ బాబాయ్ ఎన్ని లెటర్స్ రాశాడు చూడు. నువ్వు బాగా చదువుతున్నావని, మన కుటుంబంలో నువ్వే తెలివైన దానివని నేను అక్కడికి పంపించమని రాశాడు. నిన్ను అంత దూరం పంపించడం ఇష్టం లేక నేనే ఈ లెటర్స్ అన్ని బీరువాలో దాచాను. వెళ్ళిపోమ్మా, బాబాయ్ దగ్గర వెళ్ళిపో. కనీసం నువ్వు ఒక్కదానివైనా బతుకున్నావని ఆశైనా మాకు మిగల్ని. నాన్న, మిమ్మల్ని వదిలి బాగా ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. ఇంతకంటే వేరే మార్గం లేదు. వెళ్ళిపోమ్మా. తెల్లారిసరికి అందరి జీవితాల్లోకి సూర్యుడు వస్తాడు, కానీ మన జీవితాల్లోకి ఆ దుర్మార్గుడు వస్తాడమ్మా. వెళ్ళిపోమ్మా, నా మాట విని వెళ్ళిపోమ్మా. ఇంకేం చెప్పద్దు. అంతా సవ్యంగా జరిగితే వీలు చూసుకుని మేమే అక్కడికి వస్తాం. బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు, బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు. ఏం చేస్తున్నారా అక్కడ? రోడ్ వచ్చింది, దించండి.